ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ 2026 జూన్ 5న విడుదలైంది. ఈ నోటిఫికేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సజెస్టివ్ సిలబస్ను tet2dsc.apcfss.in వెబ్సైట్లో అధికారికంగా 94 పేజీల బుక్లెట్ రూపంలో విడుదల చేసింది. ఈ వీడియోలో ఏపీ టెట్ జూన్ 2026 అధికారిక స్ట్రక్చర్, కంటెంట్, సిలబస్ గురించి తెలుసుకుందాము. అలాగే టెట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలుసుకుందాము. ఏపీ టెట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 4 ప్రత్యామ్నాయ సమాధానాలలో 1 సరైన సమాధానం ఉంటుంది. ఎలాంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించాలనుకునే ఉపాధ్యాయుల కోసం పేపర్ 1 ఉంటుంది. 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించాలనుకునే ఉపాధ్యాయుల కోసం పేపర్ 2 ఉంటుంది. అంటే ఎస్జిటి ఉపాధ్యాయులు పేపర్ 1A, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు పేపర్ 2A పరీక్ష వ్రాయవలసి ఉంటుంది. ప్రత్యేక పాఠశాలల్లో బోధించాలనుకునే ఉపాధ్యాయుల కోసం పేపర్ 1B మరియు పేపర్ 2Bలు ఉంటాయి. ప్రతి పేపర్లోనూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు. ఇప్పుడు పేపర్ వారీగా స్ట్రక్చర్, కంటెంట్, సిలబస్ గురించి తెలుసుకుందాము. పేపర్ 1Aలో A, B, C, D, E అని 5 విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్న ఒక్కో మార్కు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. మొత్తంగా 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. విభాగం ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఐసిటి ఇంటిగ్రేషన్పై 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. విభాగం బిలో లాంగ్వేజ్ 1 కింద తెలుగులో 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. విభాగం సిలో లాంగ్వేజ్ 2 కింద కంపల్సరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. విభాగం డిలో మ్యాథమెటిక్స్లో 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. విభాగం ఈలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. ఇప్పుడు విభాగాల వారీగా పేపర్ 1A సిలబస్ గురించి తెలుసుకుందాము. విభాగం ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. దీనిలో అండర్స్టాండింగ్ ఏ చైల్డ్, కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్, పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్ వంటి చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుండి ఐసిటి ఫండమెంటల్స్, ఐసిటి పాలసీస్ అండ్ లెర్నింగ్, ఐసిటి రిసోర్సెస్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే కంప్యూటర్ ల్యాబ్, సాఫ్ట్వేర్, ఆడియో వీడియో మల్టీమీడియా ఎడిటింగ్, వెబ్ అండ్ మీడియా, సైబర్ సెక్యూరిటీ అండ్ టూల్స్, సోషల్ మీడియా, అలాగే టీచర్ డెవలప్మెంట్, ఆన్లైన్ కోర్సెస్ వినియోగము, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ అంటే క్యాన్వా, ట్యూటర్, మూడిల్ మొదలైన ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్, ఓపెన్ ప్లాట్ఫామ్స్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ వనరులు మరియు మూక్స్, దీక్ష
వంటి వివిధ ఐసిటి ప్లాట్ఫామ్ల వినియోగం గురించి ప్రశ్నలు ఉంటాయి. విభాగం బి లాంగ్వేజ్ 1 తెలుగులో కంటెంట్ నుండి 24 మార్కులకు, తెలుగు బోధనా పద్ధతుల నుండి 6 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. తెలుగు కంటెంట్లో పఠనావగాహన, తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, పదజాలం, భాషాంశాలు, తెలుగు సంధులు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు వంటివి ఉంటాయి. అలాగే తెలుగు బోధనా పద్ధతుల్లో భాష, మాతృభాషా చరిత్ర, స్వభావం, పరిధి, భాషా నైపుణ్యాలు, మాతృభాషా బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, బోధనాభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. విభాగం సి లాంగ్వేజ్ 2 కంపల్సరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్లో కంటెంట్ నుండి 24 మార్కులకు, మెథడాలజీ నుండి 6 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్లో వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి. విభాగం డిలో మ్యాథమెటిక్స్లో కంటెంట్ నుంచి 24 మార్కులకు, మెథడాలజీ నుండి 6 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్లో నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ల నుండి ప్రశ్నలు ఉంటాయి. విభాగం ఈలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కంటెంట్లో సైన్స్ నుండి 12 మార్కులు, మెథడాలజీ నుండి 3 మార్కులు, సోషల్ నుండి 12 మార్కులు, మెథడాలజీ నుండి 3 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సైన్స్ కంటెంట్లో లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెసెస్, న్యాచురల్ ఫినామినా, ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్, మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్, మోషన్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, ఫోర్స్, ఫ్రిక్షన్, ప్రెషర్ వంటి చాప్టర్స్పై ప్రశ్నలు ఉంటాయి. సోషల్ కంటెంట్లో అవర్ యూనివర్స్, ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నరెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ నుండి ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు పేపర్ 2A గురించి తెలుసుకుందాము. పేపర్ 2Aలో ఏ, బి, సి, డి అని 4 విభాగాలు ఉంటాయి. ఏ, బి, సి విభాగాలలో ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్న ఒక్కో మార్కు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. విభాగం డిలో 60 ప్రశ్నలు, 60 మార్కులకు, మొత్తంగా 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటాయి. విభాగం ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఐసిటి ఇంటిగ్రేషన్పై 30 ప్రశ్నలు, 30 మార్కులకు ఉంటాయి. విభాగం బిలో లాంగ్వేజ్ 1 కింద తెలుగులో 30 ప్రశ్నలు, 30 మార్కులకు ఉంటాయి. విభాగం సిలో లాంగ్వేజ్ 2 కింద ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు, 30 మార్కులకు ఉంటాయి. విభాగం డిలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుండి 60 ప్రశ్నలు, 60 మార్కులకు, లేదా సోషల్ నుండి 60 ప్రశ్నలు, 60 మార్కులకు, లేదా లాంగ్వేజ్ నుండి 60 ప్రశ్నలు, 60 మార్కులకు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వారి సంబంధించిన సబ్జెక్టులో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విభాగం ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్, అడాలసెన్స్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అండర్స్టాండింగ్ లెర్నింగ్,
పెడగాగికల్ కన్సర్న్స్, అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఆయా చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. విభాగము బి లాంగ్వేజ్ 1 తెలుగులో 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్ నుండి పఠనావగాహన, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, వాటిలో ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, అలాగే 1 నుండి 10వ తరగతి స్థాయి వరకు పదజాలం అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, అలాగే భాషాంశాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు, సంధులు, నిర్వచనాలు, సమాసాలు, నిర్వచనాలు, అలంకారాలు, వాక్యాల భేదాలు వంటివి ఉంటాయి. విభాగం సి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఫొనెటిక్స్ల నుండి ప్రశ్నలు ఉంటాయి. విభాగం డిలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో మ్యాథమెటిక్స్ కంటెంట్ నుండి 16 మార్కులకు, మెథడాలజీ నుండి 4 మార్కులకు, మొత్తం 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ కంటెంట్లో నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీల నుండి ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ కంటెంట్ నుండి 16 మార్కులకు, మెథడాలజీ నుండి 4 మార్కులకు, మొత్తం 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మెజర్మెంట్, మోషన్, ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, గ్రావిటేషన్, వర్క్, ఎనర్జీ, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. బయోలాజికల్ సైన్స్ కంటెంట్ నుండి 16 మార్కులకు, మెథడాలజీ నుండి 4 మార్కులకు, మొత్తం 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెసెస్, అవర్ ఎన్విరాన్మెంట్ నుండి ప్రశ్నలు ఉంటాయి. సోషల్ స్టడీస్ సబ్జెక్టు వారికి విభాగము డిలో కంటెంట్ నుండి 48 మార్కులకు, మెథడాలజీ నుండి 12 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్లో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నరెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ల నుండి ప్రశ్నలు ఉంటాయి. విభాగం డిలో లాంగ్వేజెస్ వారికి కంటెంట్ నుండి 48 మార్కులకు, మెథడాలజీ నుండి 12 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మరింత డీటెయిల్డ్ సిలబస్ అధికారిక వెబ్సైట్ tet2dsc.apcfss.in నుండి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇప్పుడు టెట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాము. అధికారిక సిలబస్పై అవగాహన. ముందుగా తాజా సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకొని అందులో ఇచ్చిన ప్రతి టాపిక్ను మీ ప్రిపరేషన్ ప్రణాళికలో భాగంగా చేసుకోండి. ఎస్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు బయట దొరికే మెటీరియల్స్ కంటే ముందు ఏపీ ప్రభుత్వ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. అకాడమీ పుస్తకాల్లోని అంశాలే ప్రామాణికంగా పరిగణించబడతాయి. పెడగాగీపై దృష్టి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ముఖ్యమో టీచింగ్ మెథడాలజీ, చైల్డ్ సైకాలజీ కూడా అంతే ముఖ్యం. డిఎడ్ లేదా బిఎడ్లోని తెలుగు అకాడమీ పెడగాగీ పుస్తకాలను రిఫర్ చేయండి. క్షుణ్ణంగా చదవండి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు. పాత టెట్ ప్రశ్నాపత్రాలను పరిశీలించడం వల్ల ప్రశ్నలు అడిగే విధానం,
క్వశ్చన్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించండి. మాక్ టెస్ట్లు, సమయ నిర్వహణ అంటే టైం మేనేజ్మెంట్ సాధన చేయడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు క్రమం తప్పకుండా రాయండి. రాసిన ప్రతిసారి తప్పులను విశ్లేషించుకొని సరిదిద్దుకోండి. షార్ట్ నోట్స్, రివిజన్ సమయంలో మొత్తం పుస్తకాలు చదవటం కష్టం కాబట్టి చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలతో కూడిన పాయింట్స్ లేదా ఫ్లో చార్ట్స్ రాసుకుంటే పరీక్షకు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఈ సూచనలు పాటించండి, విజయాన్ని సాధించండి. ఆల్ ద బెస్ట్.